హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీడియా సానిల్. ఈరోజు నేను తునికి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మెదక్ జిల్లాలో తునికి టెంపుల్ చాలా ఫేమస్. మన ఏడుపాయల తర్వాత అత్యధిక ప్రసిద్ధి చెందిన టెంపుల్లలో ఇదొకటి అనమాట. ఈరోజు ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్ పక్క చిన్నగా చెట్టు కింద ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ సండే రోజు అయితే చాలా జాతర లాగా అయితే సాగుతుంది అనమాట. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఈరోజు మొత్తం ఈ టెంపుల్ ఎలా ఉంది, లోపల ఎలా ఉంటుందని టోటల్గా చూపిస్తాను. మీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది కొంచెం ఈ లైన్స్ కాకుండా విఐపి దర్శనం అనమాట. లోపలికి డైరెక్ట్ టెంపుల్ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఈ లైన్లో మనం వెళ్తే పడి బియ్యం పోసేవారిని, మళ్ళీ విఐపి పర్సన్స్ ఈ టికెట్ తీసుకుంటే ఈ లైన్లో అయితే వెళ్ళొచ్చు. మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు వడి బియ్యాలు పోసేవాళ్ళు ఇక్కడ బియ్యాలు కింద కనబడుతున్నాయి కదా, అక్కడ అర్చన ఇక్కడ చేసుకునే వాళ్ళంతా ఇక్కడ ఉంటారు అనమాట. చూస్తున్నారు కదా. అమ్మవారి దర్శనం అయిపోయింది. అర్చన చేసుకున్నాం. దర్శనం కాగానే బయటకు వచ్చాము. చూస్తున్నారా, క్యూ లైన్లో చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేవారు ఇంకా వస్తూనే ఉన్నారు, వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. సండే కాబట్టి చాలా రష్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు బయట అయితే ధ్వజస్తంభం దగ్గర అనమాట. ఇక్కడ ముందు బోనాలు తీసుకొచ్చి ఇక్కడ దించారనమాట. బోనం ఇక్కడ దించి అమ్మవారికి నైవేద్యం ఇక్కడ సమర్పిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ ఆపోజిట్ అనమాట. ఇది చూస్తున్నారు ధ్వజస్తంభము. ఇక్కడ పక్కన కొబ్బరికాయలు కొట్టేవారు. కొబ్బరికాయలు ఇక్కడ సైడ్లో కనబడుతుంది కదా, కొబ్బరికాయలు కొడతారు అనమాట. ఇదంతా బయట. అమ్మవారి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ కారుకు పూజ చేపిద్దామని అయితే వచ్చేస్తాం బయటకంతా. మా ఫ్యామిలీ మెంబర్స్ లోపల నుండి అలా వచ్చేసి బయట మొత్తం ఫొటోస్ దిగారు. చూస్తున్నారు కదా, బయట రష్ బాగుంది అనమాట. ఇయర్లీ ఒకసారి పెద్దగా జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. చాలా పెద్ద జాతర ఇది. ఏడుపాయల తర్వాత ఇది మన మెదక్ డిస్టిక్లోనే చాలా పెద్ద జాతర అనమాట. ఇక్కడ ఇది కోడిపల్లి మండలం కిందకి అయితే వస్తుంది. ఇక్కడ నర్సాపూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరం అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత మనం ఏడుపాయలు కూడా వెళ్ళొచ్చు అనమాట, ఇదే రోడ్లో. దాని తర్వాత మనం మెదక్లో ఉన్న మెదక్ చర్చి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడికి వస్తే వీకెండ్స్లో వచ్చేవారు హైదరాబాద్ నుండి అయితే మనకు ఇక్కడ మెదక్ వచ్చేవారికి ఈ 3 ప్లేసెస్ అయితే విజిట్ చేయవచ్చు. చాలా బాగుంటుంది. వచ్చేవారు టెంపుల్కి అయితే కంపల్సరీ దర్శించుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.
అమ్మవారి దర్శనం అయింది. నెక్స్ట్ కార్ పూజ కూడా చేయించాము. అవి 2 అయిపోయినాయి కదా. ఇక్కడ మేము షెడ్ తీసుకున్నాం. టెంపుల్ దేవాదాయ శాఖ నుంచి మాకు ఇక్కడ ఉండడానికి షెడ్స్ ఉంటాయన్నమాట. ముందు తీసుకున్నాము షెడ్ను. ఇక వచ్చేసి తినేసి ఇంటికి వెళ్దాం అనేసి అయితే వచ్చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్